IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా హైదరాబాద్లో సమావేశం అవుతున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. చంద్రబాబు సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకుందామని లేఖ రాసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ ప్రజాభవన్లో చర్చించుకుందామని చెప్పి వేదికను కూడా ఖరారు చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రజాభవన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చకు వేదికగా మారిందో ఈరోజు భట్టి విక్రమార్క ఈ ప్రజాభవన్ని సందర్శించడం జరిగింది. అధికారులతోటి ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వటానికి, చర్చించుకోవటానికి కావలసినటువంటి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే చోట ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రజాభవన్లోకి ఆ రోజు విజిటర్లని ఎలో చేయరు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను, సెక్యూరిటీ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. భారీ స్థాయిలో ఇక్కడ భద్రత పెంచడం జరిగింది. 2 రోజుల్లోనే సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ పోలీసుల ఆధీనంలో ప్రజాభవన్ ఉంది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి.